హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. చాలా మంది స్టూడెంట్స్ ఒకటే ఒక కంప్లైంట్ ఏంటి అంటే, బ్రదర్ మేము ఈమెయిల్ చేస్తున్నాం బట్ ఏంటంటే అది అన్డెలివరబుల్ అనేసి మాకు మెసేజ్ వస్తుంది, ఈమెయిల్ అనేది రిటర్న్ మాకే వచ్చేస్తుంది అనేసి నాకైతే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇది టోటల్లీ రాంగ్ గైస్. మీరు కరెక్ట్గా ఈమెయిల్ ఐడి అనేది కన్వెంట్ చేస్తున్నారా లేదా అనేసి చెక్ చేసుకోండి. అదేంటి అంటే మీరందరూ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ అనేది చేస్తూ ఉన్నారు. నేను ఈ మెయిల్ అనేది ఈరోజు ఆఫ్టర్నూన్ 12:21కి అయితే డ్రాప్ చేశాను. ఇప్పటిదాకా నాకు ఎటువంటి రిప్లై వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. అదేవిధంగా మీకు ఏదైతే అన్డెలివరబుల్ అని వస్తుందో ఆ విధంగా నాకు కూడా రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఏముంది, ఓకేనా? ఈమెయిల్ ఐడి ఏముంది ఇక్కడ, కన్వీనర్ APESET 2024@gmail.com. కన్వీనర్ స్పెల్లింగ్ ఏంటి, CONVENOR APECET 2024@gmail.com. ఇది కరెక్ట్గా మీరు మెన్షన్ చేసి వాళ్ళ యొక్క ఈమెయిల్ బాక్స్ అనేది పగిలిపోయేటట్టు అందరూ కూడా మెయిల్ చేయండి, ఓకేనా? సో మీరందరూ కూడా ఈ కన్వీనర్ అనే దగ్గర స్పెల్లింగ్ మిస్టేక్ అనేది చేస్తూ ఉన్నారు, ఓకేనా? అంటే లాస్ట్లో ఇక్కడ CONVENOR అంటే AR అనేసి మెన్షన్ చేస్తూ ఉన్నారు. అందువల్లనే చాలామందికి కూడా ఈమెయిల్స్ అనేటివి డెలివరీ అవ్వట్లేదు, ఓకేనా? ప్రతి ఒక్కరు ఈ స్పెల్లింగ్ మిస్టేక్ని చెక్ చేయండి. చెక్ చేసి మళ్ళీ ఈమెయిల్స్ అనేది స్టార్ట్ చేయండి గైస్, ప్లీజ్. మనకు ఎక్కువగా టైం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో మ్యాక్సిమం అందరికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవ్వాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఓకేనా? సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి నాకు కొంచెం మోటివేషన్ అనేది దొరుకుతుందనమాట, ఓకేనా? సో లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా ఆ డీటెయిల్స్ ఏదైతే మీ డీటెయిల్స్ ఉంటాయో, లైక్ నేను ఇక్కడ ఐఆమ్ సాయి దీపక్ అని మెన్షన్ చేశా, బట్ ఇక్కడ మీ నేము, మీ కాలేజ్ నేమ్ ఆర్ఎల్స్ మీరు ఎక్కడి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదా, లేదంటే ఆంధ్రాలో మీరు కడపన, ఇంకోటి కర్నూలు, అనంతపురమా, అది మెన్షన్ చేయండి. సో వాళ్ళకి తెలుస్తుంది ఎంతమంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు అనేసి. 1, 2, 3 మెయిల్స్ వస్తే మాత్రం పట్టించుకోరు. దయచేసి మ్యాక్సిమం బల్క్గా ఈమెయిల్స్ అనేటివి వాళ్ళకి ఫార్వర్డ్ అవ్వాలి. అప్పుడే మనకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. నా వంతు ప్రయత్నాలు అయితే నేను చేస్తున్నాను, బట్ మీ వంతు ప్రయత్నానికి ఇంకా పెండింగ్ అయితే ఉంది. సో మీ వంతు ప్రయత్నం ఇంకా చేయండి, ఓకేనా? సో సీ యూ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.